వైద్యానికి జామ పోయి తెస్తాను. తెలిసిందరే అమ్మ ఉంది ఇక్కడ ఉంది అమ్మ. అమ్మ నేను డ్రైవింగ్ చేస్తా, కారు వ్యాన్ తోలుతా. ఆ ఊరి నిజం చెప్తున్నా, అబ్బాయి చెప్తున్నా. గుంటూరు కాదు, చెన్నై కాదు, తమిళనాడు. నేను బాగా ఎయిర్పోర్ట్లో కాంటాక్ట్స్ వెళ్ళేవాడిని. మినమాగ ఎయిర్పోర్ట్లో ఒక కాలు పోయింది నాకు. ఒక కాలు పోయినాక నాకు ఉండడానికి ఇష్టం లేక మా ఊళ్ళో ఉండి చిక్కుపడి అదే ఆ ఉప్పు లేకపోయా. వాళ్ళు ముందుకు ఎలాగరా ఈ కాలు సంకర పెట్టుకుని ఏంటంటే నడవాలా, ఇది ముందుకు ఎలా ఉన్నాం. కాదు గుంటూరులో నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అయినా గుంటూరు పూర్తి చెన్నై. నేను చెన్నై. నా ఆధార్ కార్డు కూడా గుంటూరులో తీసుకున్నాం. ఆధార్ కార్డు, వికలాంగ సర్టిఫికెట్, ఐడి ప్రూఫ్, పెన్షన్ రాసే అమ్మ ఇంకా శాంక్షన్ అవ్వాలని చెప్పారమ్మ. ఇప్పుడు 35 మంది ఉన్నారు నాలాంటి కొత్త వాళ్ళు. 35 మంది ఉన్నారంట హ్యాండిక్యాప్లు. మరి ఆ గుంటూరు నుంచి ఎంత దూరం ఎలా వచ్చావు? సార్ అక్కడ రాయగడ గుంటూరు ఎక్కుతావు, తెలుసులే వచ్చావు. మరి ఎంత దూరం ఎందుకు ఇంత దూరం ప్రయాణించే? వేస్ట్ కదా, అక్కడే ఉండొచ్చు కదా సార్. ఏం గుర్తు కదా, ఈ చోట్ల ఇలాంటి చోట్ల నేను ఉన్నాను. ఒకప్పుడు నేను వ్యాపారం చేశా. ఈ రోజు రెండు పోయింది. చాలా మంది నన్ను చూడలేవు, చూస్తే బాధపడిపోతాడు. ఏంటిరా నీ పరిస్థితి, ఏం తెలియదా? నేనైతే రెండోసారి పోతే ఒకసారి చచ్చిపోయి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. సరే సార్, బాధపడుతుంది సార్. బాధపడినట్టుంటే ఎంత దూరం రాదు. ఆయన అందుకే పోలీస్ ఆయన ఉంటే బాధపడిచ్చారే. నేను డ్రింక్, బిస్కెట్ ప్యాకెట్ అది వచ్చిన ఆయన ఎవరన్నాడు. ఓకేనా?